శనివారం నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో డీజిల్ పెట్రోల్ కొరత మనం చూసాం. బంకుల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి, కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అంశాలు, అప్పుడేమో వైసీపీ సోషల్ మీడియా చేసినటువంటి ప్రచారం అని చెప్పి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీన్ని సరిదిద్దుతామని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు, రివ్యూలు చేశారు, కలెక్టర్లందరికీ చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఏపీ సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు గారు రాసినటువంటి ఒక లేఖ బయటకు వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిటర్న్ రాసినటువంటి మరొక లేఖ బయటకు వచ్చింది. కమర్షియల్ పర్పస్ యూజ్ చేయాల్సినటువంటి హెచ్ఎస్సి డీజిల్ ని రిటైల్ అవుట్లెట్ల నుంచి తీసుకుంటానికి పర్మిషన్ కోరుతూ రాసినటువంటి లేఖ. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కన్నబాబు గారు రాసిన లేఖ తప్పు అని, సరైనది కాదని భారత ప్రభుత్వమే చెప్పింది. వారు రిజెక్ట్ చేయాల, ఉపసంహరించుకోండి మీ లెటర్ అన్నారు. ఇది చాలా ప్రమాదం. రిజెక్ట్ చేస్తే మీ ఆధార్ రిజెక్ట్, ఉపసంహరించుకోండి, మీరు లెటర్ రాయడానికి వీల్లేదని, దీన్ని చర్చించడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు. రెండోది, దేశంలో ఉన్నటువంటి ఒక సాధారణటువంటి పరిస్థితి కూడా ఇది కలుషితం చేసేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, మీరు అన్నట్టు పెట్రోల్ బంక్స్ కానీ, లేదా పౌరులకు లేదా స్కూటర్లకు, వెహికల్స్ కు రొటీన్ గా సప్లై చేసేటువంటి డీజిల్ అండ్ పెట్రోల్ బంకుల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కమర్షియల్ యాక్టివిటీకి తీసుకోకూడదు, అంటే వాటి వరకే పరిమితం చేయాలనే చట్టం దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేసి మాకేమని చెప్పి అడగడంలో అర్థం లేదు. పైపించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు ఉపసంహరించుకోండి, వేరే రూపంలో రండి అన్నారు. వేరే రూపంలో అంటే డైరెక్ట్ గా అంటే మన రిఫైనరీ నుంచి డైరెక్ట్ గా ఇచ్చేది కూడా, ఎస్పీసీఎల్ లాంటి డైరెక్ట్ గా ఈ పెట్రోల్ బంకులకు వచ్చేది కాకుండా, అంటే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వేరే చోట ఒక చర్చ ఏమనిపిస్తుంది, దీనికన్నా రేట్ అది ఎక్కువ. ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఆ రేటుకి టెండర్లు ఏ రేట్కి వేస్తారు, లోకల్ పెట్రోల్ బంకులు తీసుకొచ్చే రేట్కి వేస్తారా? వాళ్ళు ఆ రేట్లు దృష్టిలో పెట్టుకుని వేస్తారు. కమర్షియల్ యాక్టివిటీ కాబట్టి, కాంట్రాక్ట్ యాక్టివిటీ కాబట్టి. ఇప్పుడు దానికోసం ఇలా చేయొచ్చా? ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రంలో దేశంలో ఒక పక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ పేరు చెప్పి కొరత వచ్చింది. 2 రోజుల పాటు ఇబ్బంది, స్తంభించిపోయింది రాష్ట్రం. అది అందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు ఈ రోజు నుంచి రికవర్ అయింది. ఏమీ ఈ రోజు ఏదో ఉందని కాదు, ఈ రోజు ఫ్రీగా మామూలు రొటీన్ లైఫ్ వచ్చేసాం. రీజన్ ఏంటి, మనకు భారతదేశంలో పెట్రోల్ కొరత లేదు. ఎందుకంటే ఇరాన్ వాటి నుంచి, జలసంధి నుంచి వచ్చే ఏదైతే వస్తుందో క్రూడ్ ఆయిల్ భారతదేశానికి 200 నుంచి 210 మిలియన్ల టన్నుల క్రూడ్ ఆయిల్ కావాలి ఒక సంవత్సరానికి. కానీ మన కెపాసిటీ 258 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ కెపాసిటీ ఉంది రిఫైనరీలకి. దాదాపు 23 రిఫైనరీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ కొలాబరేషన్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి రిఫైనరీ తీసుకొస్తారు. కాబట్టి మనకు 50 మిలియన్ల అదనంగా క్రూడ్ ఆయిల్ కెపాసిటీ మన దేశానికి ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ సమస్య వస్తుంది, మన క్రూడ్ ఆయిల్ వాళ్ళు రిఫైనరీ ద్వారా పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ కిరోసిన్ తయారు చేస్తారు. వాటి ద్వారా వాళ్ళ డిపోలకు వస్తాయి. విశాఖపట్నం కూడా 15 మిలియన్ టన్నుల హెచ్పిసిఎల్ వాళ్ళు ఉంది. కాబట్టి వస్తాయి. అక్కడి నుంచి ట్యాంక్స్ ద్వారా డీలర్లు పెట్రోల్ బంకులకు వస్తాయి. ఇది 2 వైపులు తప్పు జరిగే అవకాశం ఉంది. ఒకటి, మన డీలర్లు, మన కంపెనీలు ఒక ఇండియన్ పెడతారు, ఏమని, మాకు ఇన్ని వేల కిలోలీటర్ల డీజిల్ కావాలని. వాళ్ళు ఇస్తారు. వీళ్ళు పెట్టినా వాళ్ళు ఇవ్వలేదంటే అంటే అప్పుడు కంపెనీలు తప్పు, అంటే మీన్స్ హెచ్పిసిఎల్ లాంటి వాళ్ళు తప్పు. ఒకవేళ వీళ్ళు పెట్టకుండా, వాళ్ళు ఇచ్చిన రెడీగా ఉండి పెట్టుకోలేదు అనుకో, అప్పుడు వీళ్ళు తప్పు అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా అలర్ట్ అయిపోయి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఫస్ట్ మన నుంచి తీసుకోవాలి, మన డిపోలు, మన పెట్రోల్ బంకులు, డీలర్ల నుంచి మీరు ఎంత ఇండియన్ పెట్టారు ఎంత ఇవ్వలేదు. వీళ్ళు పెట్టకుండా ఉంటే మన వీళ్ళే తప్పు అవుతుంది. పెట్టి తెచ్చుకున్నా కూడా బ్లాక్ చేసుకున్నారంటే వీళ్ళే తప్పు అవుతుంది. అప్పుడు వీళ్ళ మీద కొరడా చూపించవచ్చు, లేదా వాళ్ళ వైపు నుంచి రాకపోతే కేంద్రం అనగచ్చు. కానీ కేంద్రం రాసిన లెటర్ చూస్తా ఉంటే వాళ్ళ వైపు నుంచి ఏమైనా లోపాలు కనపడతాం. ఎందుకంటే మీరు ఇంకో రూపాయలు రండి ఇస్తామని చెప్తున్నారు, అంటే రెడీగా ఉందని అర్థం. కాబట్టి ఎక్కడ సంక్షోభం లేదంటున్నారు. కాబట్టి ఇక్కడ డీలర్లు ఈ స్థాయిలోనే మతలబు చేశారా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంత పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టించి కొంత మిగిల్చుకొని ఇప్పుడు ఉత్పత్తి అయినట్టు ఇప్పుడు తీసుకునే దాన్ని పెట్టుకుని మళ్ళీ ఒకేసారి అన్ని అమ్ముకోవాలనుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏదో కుట్ర చేసిందని నేను అన్నాను. జరుగుతున్న ప్రాసెస్ లో ఫోర్కాస్ట్ చేసి ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేసి ఎవరు తప్పు, వీళ్ళు తప్పు అయితే వీళ్ళు కొరడా చూపించండి. వాళ్ళ వైపు నుంచి రాకపోతే కేంద్రంతో మాట్లాడి సమన్వయం చేసుకో, వాళ్ళపై చర్య తీసుకునే అధికారం వీళ్ళకి లేదు. కాబట్టి ఈ చర్య తీసుకోకుండా రకరకాల చర్చలు చేయడం, ఈ సందర్భంలో అమరావతి పైన ఇట్లాంటి చర్చ చేస్తే అది అమరావతికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది.